హాయ్ మామ, ప్రియాంక మోహన్ గారు లీడ్ రోల్లో నటించిన మేడ్ ఇన్ కొరియా డైరెక్ట్ ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే నచ్చేసింది భయ్య. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి ప్రియాంక మోహన్ గారికి కొరియా వెళ్ళాలని చెప్పి ఒక డ్రీమ్. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ ఒక్కరే కొరియాని వెళ్ళిన తర్వాత ఎలా సర్వైవ్ అయ్యింది, దీని చుట్టూ అల్లిన కథ టోటల్ ఈ సినిమా కథ. కమింగ్ టు ద పాజిటివ్స్, హీరోయిన్గా యాక్ట్ చేసిన ప్రియాంక మోహన్ గారు చాలా అంటే చాలా ఇన్నోసెన్స్గా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆవిడ క్యారెక్టర్ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే అనుకోవచ్చు. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ రిచ్ స్టాండర్డ్స్ లాగా అయితే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. కమింగ్ టు ద నెగిటివ్స్, సినిమా స్టార్టింగ్ పోర్షన్స్ కొంచెం ల్యాగ్ అయితే ఫీలింగ్ కలిగింది. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ అయిన రాకార్తిక్ గారు నాగార్జున గారు 100 సినిమా అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా మీదనైతే నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే కలిగింది. మీకు ఎవరికైనా కొరియన్ డ్రామాస్ అంటే ఇష్టమా, ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా నచ్చేస్తుంది. అండ్ ప్రియాంక మోహన్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి, భలే నచ్చేస్తుంది. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. ఈ సినిమాకి షోగడి ఇచ్చే రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడి ఛానల్.